మీ నివాసం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఖుషి పాప వసుంధర శ్రీకాంతులను గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటే తులసి ఓదారుస్తూ ఉంటుంది. అప్పుడే జాహ్నవి వచ్చి ఖుషి పాపకు బిస్కెట్స్ తినిపిస్తూ ఉంటుంది. అప్పుడే సంతోష్, హరీష్ ఇద్దరు కూడా వస్తారు. నాన్న, తగిలించుకున్నంత ఈజీ కాదు వదిలించుకోవడం, అది మీకు అర్థమవుతుందా అని సంతోష్ అడుగుతూ ఉంటాడు. అవును నాన్న, అన్నయ్య చెప్పేది కరెక్టే కదా అని చెప్పి హరీష్ అంటాడు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి రూపాయి ఖర్చు పెడుతుంది, మీ అందరితో పాటు ఆ పాపకు కూడా రూపాయి ఖర్చు పెడతాను, మీ ఎవరి సొమ్ము అక్కర్లేదు అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు. ఇక దాంతో సంతోష్ అలాగే హరీష్ ఏం మాట్లాడకుండా కామ్గా రూముల్లోకి వెళ్ళిపోతారు. నాన్న, అన్నయ్యలు ఇద్దరికి చాలా చక్కగా చెప్పావు అని చెప్పి జాహ్నవి అంటుంది. ఇక తులసి ఏడుస్తూ ఉంటే, తులసి అమ్మ ఏడవకమ్మా, నువ్వు ఏడిస్తే చూడలేవును అని చెప్పి ఖుషి పాప చెప్తూ ఉంటుంది. మరోవైపు సుపర్ణిక, భార్గవ్ ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళిపోతారు. అమ్మ, అన్నయ్య బ్రతుకున్నంత కాలం ఆ తులసి జపం చేస్తూ బతికారు. చనిపోయాక కూడా ఆ తులసికే ఖుషి నప్పజెప్పి చనిపోయింది. అమ్మ చూసావా భార్గవ్, కన్నా కూడా ఆ తులసిపైనే అమ్మకు నమ్మకం ఎక్కువ ఉందని చెప్పి సుపర్ణిక చెప్తూ ఉంటుంది. అది ఒకందుకు మంచిదనుకో సుపు, బయటికి వెళ్లాల్సి వస్తుంది, అప్పుడు ఆ పిల్ల అడ్డుగా ఉంటుంది, మీ మామ మంచి పని చేసి పెట్టింది అని చెప్పి భార్గవ్ చెప్తాడు. వేలిడంత లేదు అసలు ఆ ఖుషి కూడా తులసి అమ్మ అని చెప్పి దాని జపమే చేస్తుంది. అసలు ఆ తులసి వీళ్ళందరికీ ఏం మందు పెట్టిందో ఏంటో అని సూపర్ ఉంటుంది. ఇక ఆ ఖుషి గురించి ఆలోచించడం మానేసేయి, జరగాల్సిన కార్యక్రమాల గురించి ఆలోచించు అని చెప్పి భార్గవ్ అంటూ ఉంటాడు. ఇంకేం కార్యక్రమాలు భార్గవ్ అని చెప్పి సుపర్ణిక అడుగుతూ ఉంటుంది. పెద్ద కర్మని అవి ఇవి ఉంటాయి కదా అని చెప్పి భార్గవ్ చెప్తూ ఉంటే, సరే భార్గవ్ అని చెప్పి సుపర్ణిక చెప్తూ ఉంటుంది. ఏంటో అనుకోకుండా క్షణాల్లో అంతా మబ్బులు కమ్ముకొచ్చినట్టు జరిగిపోయింది అని సుపర్ణిక బాధపడుతూ ఉంటే, సుబ్బు నిజంగానే బాధపడుతున్నావా? వాళ్ళు బ్రతుకున్నప్పుడు నీకు వాళ్ళంటే కోపం ఉండేది కదా అని భార్గవ్ అంటూ ఉంటాడు. అమ్మ, అన్నయ్య డబ్బు ఇవ్వట్లేదని కోపమే కానీ వాళ్ళను చంపే అంత కోపం, వాళ్ళు చచ్చిపోతే సంతోషపడే అంత కోపం లేదు భార్గవ్ అని సుపర్ణిక చెప్తూ ఉంటుంది. అమ్మో, సుబ్బుకి వాళ్ళ అన్నయ్య అమ్మంటే ప్రేమ బాగానే ఉంది కనుక వాళ్ళిద్దరినీ చంపానని తెలిస్తే సుబ్బు వదిలేసి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ ఆస్తంతా ఎవరికి దక్కుతుందో ఈ విషయం ఎప్పటికీ సుబ్బుకి చెప్పకూడదు అని చెప్పి భార్గవ్ మనసులో అనుకుంటాడు. ఇక మరోవైపు సిద్ధు ఎలక్షన్స్ అని చెప్పి నామినేషన్స్ వేసే వస్తాడు కదా, దానికి సంబంధించి ఇంట్లో అడావిడి జరుగుతూ ఉంటుంది. అప్పుడే సిద్ధు దగ్గరికి ఒక అతను వచ్చి, అమ్మ, మొన్నెవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావు అని చెప్పావు, ఆ అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. తెలియలేదురా, ఆ అమ్మాయిని రెండు సార్లు చూశాను, మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందా అని ఎదురు చూస్తున్నాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఆ 2 సార్లు ఎక్కడ కలిసావో ఆ ఏరియాకి వెళ్ళి వెతికితే తప్పకుండా దొరుకుతుంది కదన్నా వదిన అని చెప్పి అతను అంటూ ఉంటే, కొంచెం బిజీగా ఉన్నానరా, అందుకే కుదరలేదు, ఇక రేపటి నుంచి ఆ పనిలోనే ఉంటానని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇక నైట్ అవుతుంది, అందరూ కూడా పడుకుంటారు. తులసి అమ్మ పక్కన పడుకోవాలి అని చెప్పి ఖుషి పాప చెప్తూ ఉంటుంది. సరే ఖుషి, నీ పక్కనే పడుకుంటాను. మరోవైపు జాను పిన్ని పడుకుంటుంది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. జాను పిన్ని, నువ్వు కూడా తులసి అమ్మలాగానే చాలా మంచిదానివి అని చెప్పి ఖుషి పాప చెప్తూ ఉంటుంది. ఇక తులసి ఖుషి పక్కన పడుకుని ఎక్కడో పట్టు పరుపుల మీద పడుకోవాల్సిన ఖుషి పాపను ఇంటికి తీసుకొచ్చి అనవసరంగా ఇబ్బంది పెడుతున్నానా అని తులసి ఆలోచిస్తూ ఉంటుంది. శ్రీకాంత్ సారు, వసుంధర మేడం చాలా మంచివాళ్ళు, అలాంటి మంచి వాళ్ళను దేవుడు ఎందుకు తీసుకెళ్లాడు అని తులసి ఆలోచిస్తూ ఉంటే, జాహ్నవి తులసిని చూసి, అక్క ఏం ఆలోచిస్తున్నావు? శ్రీకాంత్ సార్ గురించి, వసుంధర మేడం గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది. అవును జాను, మేడం సార్ చాలా మంచివాళ్ళు, ఖుషి పాప వాళ్ళు లేకుండా ఎలా ఉంటుందోనని భయంగా ఉంది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. అక్క, ఇంతటి కష్టంలో కూడా నువ్వు నీ గురించి ఆలోచించుకోకుండా ఖుషి పాప గురించి ఆలోచిస్తున్నావు, నీది ఎంత గొప్ప మనసక్క అని చెప్పి జాను అంటూ ఉంటుంది. జాను అంటే పెద్దవాళ్ళం ఏదో ఒకటి మనసుకు సర్ది చెప్పుకుంటాం, కానీ ఖుషి పాపకు
నానమ్మ అని అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అని చెప్పి తులసి బాధపడుతూ ఉంటుంది. మెల్లమెల్లగా అది సర్దుకుంటే లేక పడుకో అని చెప్పి జాను చెప్తుంది. ఇక తులసి ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంటుంది. ఇక మార్నింగ్ అవుతుంది. అందరు కూడా హడావిడిగా ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. ఇక తులసి ఖుషి పాపని తీసుకొచ్చి బయట కూర్చోమ్మా, కాసేపు మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఈ లోపల వెళ్ళి పాలు కలుపుకుని వస్తానని చెప్పి చెప్తూ ఉంటుంది. సరే తులసి అమ్మ అని చెప్పి ఖుషి పాప అంటుంది. ఇక అప్పుడే హరీషు తన కొడుకుని తీసుకుని స్కూల్కి వెళ్తూ ఆఫీసుకు కూడా వెళ్తున్నానని వాణికి చెప్తూ ఉంటాడు. జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి వాణి చెప్తూ ఉంటుంది. ఇక అలాగే హరీషు తన వైఫ్ కూడా ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. ఇదంతా చూస్తున్న ఖుషి పాప బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే తులసి ఖుషి పాప దగ్గరకు వచ్చి, ఖుషి పాప ఏంటి ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మొన్నటి వరకు తోడుగా నాన్న ఉండేవాడు, ఇప్పుడు తోడుగా నువ్వు మాత్రమే ఉన్నావు. ఆ దేవుడు అమ్మ నాన్నలతో కలిసి ఉండే సంతోషాన్ని ఇవ్వడా తులసి అమ్మ అని ఖుషి పాప అడుగుతూ ఉంటే తులసి బాధపడుతూ ఉంటుంది. ఖుషి పాప ఈ రోజు నుంచి నీకు అమ్మైనా నాన్నైనా నేను అమ్మ అని చెప్తూ ఉంటే, అదేంటమ్మా పాపకు అలా సర్దు చెప్తున్నావు, పాపకి తండ్రి కావాలని అడుగుతుంది, తండ్రి ప్రేమను నువ్వు అందించలేవు కదా అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు. నువ్వు మరొక అతన్ని పెళ్లి చేసుకుంటే ఖుషి పాపకు అమ్మా నాన్న ఇద్దరు ఉంటారు అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు. ఇక తులసి ఆలోచిస్తూ ఉంటుంది. బాధగా శ్రీనివాస్ వైపు చూస్తూ ఉంటుంది. మళ్ళీ అక్క చేతిని అందుకోవడానికి ఇంకెవరు వస్తారు నాన్న అని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఇక అప్పుడే సిద్ధు తులసిని వెతుక్కుంటూ తులసి వాళ్ళ ఏరియాకి వస్తాడు. తులసి ఎక్కడ ఉందా అని చెప్పి బస్ స్టాప్లు అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటాడు. పక్కనే ఒక అతను ఉంటాడు. ఈరోజు ఎలాగైనా సరే డ్రీమ్ గర్ల్ని కనిపెట్టేస్తాను, తనతో పెళ్లి సంబంధం కూడా కుదిరించుకుంటానని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. సరే అన్న పద వెతుకుదాం, వదిలిన ఫోటో ముందు చూపించు అని అతను చెప్తూ ఉంటాడు. నేను చూసిందే 2 సార్లు అంటుంటే నీకు ఫోటో ఎక్కడి నుంచి తీసుకురానరా అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక తులసి వాళ్ళు ఖుషి పాపను పెట్టుకుని బయట కూర్చుని ఉంటారు. ఇక అప్పుడే సిద్ధు తులసి వాళ్ళ ఇంటి వైపు వస్తూ ఉంటాడు. లక్ష్మి తులసిని చూస్తుంది. బాబు నువ్వేంటి ఇక్కడ అని చెప్పి సిద్ధుని అడుగుతూ ఉంటుంది. అక్క కొంచెం పనుండొచ్చానక్క, నువ్వేంటి ఇక్కడ, ఓ మీ ఇల్లు ఇదే కదక్క అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. అవును తమ్ముడు లోపలికి రా వెళ్దామని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అవునక్క కొంచెం పని మీద ఉన్నాను, కానీ ఈ మధ్యన కలిసినప్పుడు మీ అమ్మాయికి పెళ్ళన్నావు, పెళ్ళి జరిగిపోయిందా, అమ్మాయిని అత్తారింటికి పంపించావా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఏం చెప్పమంటావులే తమ్ముడు, కూతురు జీవితం మధ్యలోనే ఆగిపోయిందని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఏమైందక్క అని సిద్ధు అడుగుతుంటాడు. ఇక సిద్ధుకి లక్ష్మి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది. యాక్సిడెంట్ ఎక్కడైందక్క అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఇక లక్ష్మి సిద్ధుకి ఏరియా చెప్పడంతో, అంటే ఆ యాక్సిడెంట్ చేసింది, ఆ యాక్సిడెంట్లో వాళ్ళంతా కూడా కవర్ అయిపోయారు, చిన్న చిన్న గాయాలు తగిలాయని డాక్టర్ చెప్పారు, అక్కేమో తనకు కాబోయే అల్లుడు చనిపోయాడని చెప్తుంది, ఇది ఎంతవరకు నిజం అని చెప్పి సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు. బాధలన్నీ నీకెందుకులే తమ్ముడు, రా వెళ్దాం, కాఫీ తాగి వెళ్దు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఈ విషయం ఇప్పుడే తేల్చాలి, అసలు ఆ డాక్టర్ చెప్పింది నిజమో అబద్ధమో హాస్పిటల్కి వెళ్ళి కనుక్కోవాలని సిద్ధు మనసులో అనుకుంటాడు. అక్క కాఫీ తాగటానికి మరెప్పుడైనా వస్తాను, ఇప్పుడు అర్జెంటుగా బయటకు వెళ్ళాలి, పదరా వెళ్దామని చెప్పి సిద్ధు పక్కనున్న మనిషిని తీసుకుని శ్రీకాంత్ వాళ్ళు చనిపోయిన హాస్పిటల్కి తీసుకెళ్తారు. డాక్టర్ కోసం హాస్పిటల్ అంతా కూడా వెతుకుతూ ఉంటారు. అప్పుడే డాక్టర్ కనిపిస్తాడు. డాక్టర్ దగ్గరికి సిద్ధు వెళ్ళి డాక్టర్ షర్ట్ పట్టుకుని, మొన్న యాక్సిడెంట్ చేసిన వాళ్ళు రికవరీ అయ్యారని చెప్పావు, చిన్న చిన్న గాయాలే అయ్యాయని చెప్పావు, వాళ్ళు చనిపోయారా బ్రతుకున్నారా నిజం చెప్పు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. సారీ సార్ మీ నాన్నగారు చెప్పమన్నారని చెప్పి అలా చెప్పానే కానీ కావాలని చెప్పలేదు సార్ అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు. ఏంటి నాన్న చెప్పమన్నారా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. అవును సార్ నాన్నగారే చెప్పమన్నారని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇక సిద్ధు ఆలోచిస్తూ ఇంటికి బయలుదేరుతాడు. నాన్న ఎంత పని చేశావు, వల్ల ఒక అతను చనిపోయాడు, ఒక అమ్మాయికి పెళ్ళి అనుకుంటే ఆ అమ్మాయి పెళ్ళి మధ్యలోనే ఆగిపోయింది, ఆ కుటుంబం ఎంత సఫర్ అవుతుందో కళ్ళారా చూశాను నాన్న అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఇంటికి వస్తాడు. ఒరే సిద్ధు ఏంట్రా అలా ఉన్నావు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. నాన్న అసలు మీరెందుకు నాన్న అబద్ధం చెప్పించారు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. అబద్ధం చెప్పించడం ఏంటి సిద్ధు అని బసవరాజు అంటూ ఉంటాడు.
యాక్సిడెంట్ చేపించిన కారులో వాళ్లకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్తో చెప్పించారు కదా నాన్న అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. అవునరా సిద్ధు, కావాలనే చెప్పించాను. ఆ కారులో ఉన్న వాళ్ళంతా కూడా చనిపోయారు. ఆ విషయం నీకు తెలిస్తే నువ్వు ఎక్కడ బాధపడతావు అని చెప్పి నీకు తెలియకుండా చేశాను అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. ఆ కారులో ఉన్న అతను చనిపోవడం వల్ల ఒక అమ్మాయి పెళ్లి ఆగిపోయింది నాన్న. ఆ తల్లిదండ్రులు బాధపడుతున్నారు. వాళ్ళ బాధను కల్లారా చూశాను. ఆ అమ్మాయి జీవితానికి న్యాయం చేస్తాను నాన్న అని సిద్ధు బసవరాజుకి చెప్తూ ఉంటాడు. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.